ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ అలాగే ఉండి ఎమ్మెల్యే అయినటువంటి రఘురామ కృష్ణంరాజు కేసులో అయితే ఒక కొలికి వచ్చే అవకాశం అయితే కనిపించే సందర్భం అయితే ఉంది. ఎందుకంటే నిన్న న్యాయమూర్తి ఎదుట హాజరై రఘురామ కృష్ణంరాజు అసలు తన గుండెల మీద కూర్చుని ఎవరైతే కొట్టారో ఆ వ్యక్తిని గుర్తించడం కూడా జరిగింది న్యాయమూర్తి సమక్షంలోనే. మరి దీనికి సంబంధించి విచారణ ఎలా కొనసాగుతుంది, విచారణ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు అయితే గుర్తించడం జరిగింది. నా గుండెల మీద కూర్చుని ఆ వ్యక్తి కొట్టేటప్పుడు మాస్క్ ఊడిపోయింది, ఈ సందర్భంగానే నేను గుర్తుపట్టానని కూడా ఆయన చెప్పడం జరిగింది. కొట్టేటప్పుడు కూడా సెల్ ఫోన్లో రికార్డ్ చేయాలి అని చెప్పి కూడా ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. మార్చి కొట్టారు. ఈ 3-4 సార్లు కొట్టేటప్పటికే నా బుర్ర బ్లాంక్ అయిపోయిందని కూడా నిన్న న్యాయమూర్తి సమక్షంలో ఎవరైతే తన గుండెల మీద కూర్చుని కొట్టారో ఆ వ్యక్తిని గుర్తుపట్టిన తర్వాత ఆయన వచ్చి మీడియా ఎదుట కూడా మాట్లాడడం జరిగింది. ఇక పిఎస్ఆర్ ఆంజనేయులు అలాగే పివి సుధీర్కి నోటీసులు ఇచ్చినప్పటికీ ఎందుకు సస్పెండ్ చేయలేదు అనే విషయం కూడా ఆయన ప్రధానంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. సిసోడియా అలాగే హరీష్ కుమార్ గుప్తాకు సంబంధించి ఈ కేసులో త్వరితగతంగా పరిష్కారం చూపాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేయడం జరిగింది. ఇక ఈ అంశాలకు సంబంధించి చర్చలో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు చెంచు వేణుగోపాల్ రెడ్డి టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే గౌతమ్ రాజకీయ విశ్లేషకులు ఎస్ నుంచి ముప్పాళ్ళ సుబ్బారావు గారు సీనియర్ అడ్వకేట్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ, నమస్తే, వెల్కమ్ టు డిబేట్. గుడ్ మార్నింగ్ సుబ్బారావు గారు, నిన్న న్యాయమూర్తి సమక్షంలో రఘురామ కృష్ణంరాజు గారు గుర్తుపట్టడం జరిగింది. ఎవరైతే తన గుండెల మీద కూర్చుని కొట్టారో ఆ వ్యక్తిని ఆయన అయితే గుర్తుపట్టడం జరిగింది. సో మరి ఫర్దర్గా విచారణ ఎలా కొనసాగొచ్చు అంటారు? ఒకటి మేడం గారు, ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారు ఆయన రాజకీయ ప్రతీకార వాంఛ తీర్చుకోవడానికి ఆనాటి ప్రభుత్వం వేసిన విత్తగళ్ళలో అది భాగంగా మనం గుర్తించాలి. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉండి వైఎస్ఆర్సీపీ చేసే ప్రజా వ్యతిరేక విధానాలను, రాజ్యహింసను, వేధింపులను, అక్రమ కేసులను ఆయన బహిరంగంగానే చర్చా వేదికల్లో విమర్శించాడు. ఆ విమర్శల్ని తట్టుకోలేక ఒకవైపున ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఆయనకి లబ్ధి చేకూరుద్దని చెప్పేసని ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా చివరికి తన నియోజకవర్గానికి కూడా రాకుండా అనేకమైన తప్పుడు కేసులు నమోదు చేసేసి ఆయన వేధింపులకు గురి చేశారు. అయినప్పటికి కూడాను ఆయన నిజాయితీగా నిర్భయంగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చడం జరిగింది. దాంతో ఆ కసి ఎలా తీర్చుకోవాలో దానికి ప్రయత్నం చేసినట్టు ఆనాటి ప్రభుత్వం సునీల్ కుమార్ని అలానే అందరు ప్రతిపక్ష నాయకుల్ని ఏ విధంగా వేధించాలో స్కెచ్ గీసేటువంటి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఆయుధాలుగా వాళ్ళు వాడారు. దాని ప్రకారమే ఈయన్ని పాపం ఆయన పుట్టినరోజు హైదరాబాదులో ఉండగా డైరెక్ట్గా వెళ్ళిపోయి ఒక తీవ్రవాదిని అరెస్ట్ చేసిన ఆయన సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఉంది. అయినప్పటికీ ఖాతరు చేయకుండా ఆయన్ని తీసుకొని వచ్చేసి సిఐడి ఆఫీసులో పెట్టేసి సిఐడి ఆఫీసులో రాత్రిపూట ఆయన్ని రూములో పెట్టేసి ముసుగులేసి వచ్చి కొట్టారు అనేది రఘురామకృష్ణరాజు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. దాంట్లో కూడా అప్పటికే ఆయన గుండె ఆపరేషన్ చేయించుకొని ఉన్నాడు. గుండె మీద కూర్చొని ఆపరేషన్ చేసిన దగ్గర గుండె మీద కొడుతూ అలాగ వేధిస్తూ ఉంటే మంచం కూడా ఇరిగిపోయిందని చెప్పాడు ఆయన గతంలోనే. అలాగనే కొడుతూ ముసుగులేసుకొని కొడుతూ వీడియోలో సెల్ ఫోన్లో రికార్డింగ్ చేసి అది ఎవరికో పంపినట్టుగా నాకు అర్థమైందని చెప్పాడు. అలాగనే ఎవరిసైతే తులసీబాబు అని ఉన్నాడో నిన్న ఐడెంటిఫికేషన్ పెరడ్ ద్వారా గుర్తించడానికి రఘురామకృష్ణరాజు గారికి జైలు దగ్గరికి తీసుకెళ్లారు. ఆ ఐడెంటిఫికేషన్ పెరడ్లో తులసీబాబును ప్రత్యక్షంగా గుర్తించాడు ఆయన. ఎందుకు గుర్తించాడంటాడు? ఆల్రెడీ ఆ కొట్టేటప్పుడు ఆ మొహానికి ఉన్నటువంటి ముసుగు తొలగింది, అప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను ఆయన్ని, ఆయన పాత్ర ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా ఐడెంటిఫికేషన్ పెరడ్ అయిన తర్వాత బయటకు వచ్చి చెప్పాడు. ఇక్కడ ఇంకోటి కూడా మనం గమనించాలి. నేను ఫిర్యాదు ఇచ్చాను, ముద్దాయిలుగా పెట్టారు. ముద్దాయిలుగా పెట్టిన తర్వాత వాళ్ళని పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కానీ
సునీల్ కుమార్ని కానీ అందరికైతే నోటీసులు ఇచ్చేసి సిఐడి ఆఫీస్కి రెండో లేకుంటే విచారణాధికారి దగ్గరికి వచ్చేసి వాళ్ళని విచారిస్తున్నామనే పేరుతో నోటీసులు ఇస్తారు కదా, ఈ విషయంలో ఇప్పటి వరకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? అసలు వాళ్ళని ఇప్పటి వరకు ఎందుకు సస్పెండ్ చేయలేదు అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా అంటే వారి విషయంలో అసలు ఎందుకు భయపడుతున్నారని కూడా ప్రధానంగా రాజు గారు ప్రశ్నిస్తున్నారు. రఘురామకృష్ణరాజు గారు దానికి కూడా సమాధానం చెప్పాడు. ఆల్రెడీ సునీల్ కుమార్ నా వెనక ఒక పెద్ద దళం ఉంది అని చెప్పేవాడు. ఆ దళాన్ని చూసి ఈ రోజున విచారణాధికారులు భయపడుతున్నారా అని కూడా ప్రశ్నించిన విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి మేడం గారు. కాబట్టి ఒక పెద్ద కుట్ర కోణంతో రఘురామకృష్ణరాజు గారిని హత్య చేయాలనే ఒక పెద్ద ప్లాన్ తో ప్రయత్నం చేశారు. ఆయన ఇంకోటి కూడా చెప్పాడు, అసలు కలెక్టర్ మీద ఈ యాదవ్ గారు ఉన్నారు, ఆనాటి కలెక్టర్ వివేక్ యాదవ్ నన్ను అరెస్ట్ చేసే ముందుగానే ప్రభుత్వ సూపరింటెండెంట్ గారికి మీరు గుండెకు సంబంధించిన వైద్య నిపుణుల్ని రెడీగా ఉంచుకోండి అని చెప్పే లెటర్ రాశాడు. అంటే ఆ విధంగా లెటర్ రావడానికి ఆ రోజున ఎవరు కలెక్టర్కి చెప్పారు, ఎవరు చెప్పడం వలన కలెక్టర్ ఆ యొక్క ఆదేశాలను ఫాలో అయిపోయి లెటర్ రాశాడు అనేది ఇక్కడ విచారణలో తేల్చవలసినటువంటి మరొక పెద్ద అంశం. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి, ఇది ఒక రఘురామకృష్ణరాజు గారిని హత్యా ప్రయత్నం చేయడానికి జరిగిన కుట్రలో పెద్ద ఎత్తున ఒక కుట్ర కోణం ఉంది. ఆ కుట్ర కోణాన్ని విచారణ జరిపి వెలుగు చూడవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే అసలు విజయపాల్ సుప్రీంకోర్టుకి ముందస్తు బెయిలినప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నా తెలుసా అండి, అసలు చట్టాన్ని రక్షించి ప్రజలను కాపాడవలసిన పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరించినప్పుడు సామాన్యుడికి బెయిల్ ఏ విధంగా అయితే ఇస్తామో ఆ విధంగా ఇవ్వవలసిన అవసరం లేదు, అటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి ముందస్తు బెయిల్ని సుప్రీంకోర్టు కూడా తిరస్కరిస్తూ ప్రస్తావించిన విషయాన్ని మనం ఇక్కడ గమనంలోకి తీసుకోవాలి. కాబట్టి అసలు చట్టాన్ని కాపాడవలసిన వాడే చట్ట ధిక్కరణకు పాల్పడి చట్టాలను మనుషులను చంపేసే ఎవరు? ఆయన సామాన్య మానవుడా? ఆనాడు ఎంపీ స్థాయి హోదా ఉన్నటువంటి వ్యక్తి, ఎంపీ స్థాయి హోదాని సైతం ఇంత చిత్రహింసలు చేసి రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించేసి అలాగనే రాజ్యహింసకు పాల్పడి వేధింపులు గురి చేస్తే ఆయన ఆర్థికంగా లేకుంటే రాజకీయంగా కొద్దిగా బలోపేతమైన వ్యక్తి కాబట్టి ఆయన ఈ యొక్క చట్ట ఉల్లంఘన కోసం తీవ్రంగా న్యాయ పోరాటం చేయగలిగాడు. రైట్. ఒక సామాన్యుడి పరిస్థితి అయితే ఏంటి, ఇక సామాన్యుడి రక్షణ ఎలా ఉంటుంది? కాబట్టి ఎంపీలనే అలా చేసేసి ప్రతీకార వాంఛకు అదుపు లేకుండా రాజ్యహింసకి స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజానికి ఆనాటి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించడం అనేది చాలా స్పష్టంగా రఘురామకృష్ణరాజు గారి కేసులో స్పష్టంగా వెల్లడైంది మేడం గారు. డెఫినెట్ గా ప్రభుత్వం లేకుంటే విచారణాధికారులు వాళ్ళు పోలీస్ అధికారులు అయినప్పటికి కూడాను శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ కావాల్సినవి చేయాలి. కానీ ప్రభావతి డాక్టర్ గారు సూపరింటెండెంట్ గారు ఎందుకు బుక్కిపోయారు? ఆమెకు ఎవరు చెప్పారు ఇలా సర్టిఫికెట్ ఇమ్మని? ఎవరు చెప్పారు? ఆమె పారిపోయి ముందస్తు బెయిల్ వేసుకోవడానికి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ దౌర్భాగ్య పరిస్థితి అంటే వాళ్ళు అన్ని శాఖలను కూడా నిర్వీర్యం చేసేసి ముద్దాయిలుగా బోన్లో వెంగెక్కించడానికి ఆనాటి ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేసిందని చెప్పడానికి రఘురామకృష్ణ గారి కేసే ఒక నిదర్శనంగా మనం గుర్తించాలి మేడం గారు. రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. రఘురామకృష్ణ గారి కేసులో చాలా క్లియర్ గా ఆయన ఎవరైతే తన గుండెల మీద కూర్చుని కొట్టారో ఆ వ్యక్తిని గుర్తించడం జరిగింది. మరి ఇప్పుడు న్యాయపరంగా ఎలాంటి ప్రొసీడింగ్స్ అయితే కూటమి ప్రభుత్వం తరపున తీసుకునే అవకాశం కనిపిస్తుంది? అలాగే సునీల్ కుమార్ మీద కానీ ఇంతవరకు సీతారామాంజన్ కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అని చెప్పి కూడా బహిరంగంగానే రాజుగారు చెప్తూ ఉన్నారు. ఎందుకు సస్పెండ్ చేయలేదు, ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ ఎందుకు వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేయట్లేదు అనే విషయం కూడా చాలా క్లియర్గా ఆయన అడుగుతూ ఉన్నారు. వేణుగోపాల్ గారు. హలో. ఖచ్చితంగా మనం ఇక్కడ కొన్ని విషయాల గురించి మాట్లాడాలి. సుబ్బారావు గారు చెప్పినట్టు రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. ఎంపీ స్థాయి హోదాలో గత ప్రభుత్వంలో ఎన్నో దాడుల్ని ఎన్నో దౌర్భాగ్యమైన చర్యలను ఎదుర్కొన్న వాళ్ళలో రఘురామకృష్ణరాజు ముందు వరుసలో ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో అలాగే దేశవ్యాప్తంగా సెన్సేషనల్ న్యూస్ అది అప్పట్లో. ఈ రోజు ఇక్కడ మనం ముందుగా ప్రస్తావించాల్సింది ఏంటంటే కొన్ని విషయాల గురించి మాట్లాడాలి. సుబ్బారావు గారు చెప్పినట్టు
కేసులో క్లియర్ గా కనపడుతుంది. వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. అటు పోలీస్ వ్యవస్థను అవ్వచ్చు, ఇటు వైద్య రంగంలో ఉన్న డాక్టర్లు అవ్వచ్చు, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారులు అవ్వచ్చు, లేకపోతే నిందితులుగా ఉన్న A1 A2గా ఉన్న ఈ కొంతమంది సో కాల్డ్ పీపుల్ అందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఎలా జరిగినాయో, ఒకరు ఆయన్ని ఎదురుగా తిరగబడితే ఆయనకి ఎవరన్నా ఎదురు చెప్పి ఆయన్ని కాదని బయటకు వస్తే ఎలాంటి చర్యలు ఉంటాయని చూపించడానికి, రుజువు చేయడానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రఘురామకృష్ణరాజు గారి మీద అలాంటి హత్యాయత్నం అవ్వచ్చు, లేకపోతే అరెస్ట్ చేయడం అవ్వచ్చు, లేకపోతే జైల్లో పెట్టి ఆయన మీద అనవసరమైన ఏమంటారు ఎంతో బాధాకరంగా చూసాం. మనం కొన్ని విజువల్ చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని ఇంత హరాస్ చేశారా, ఇంత దారుణమైన ట్రీట్మెంట్ ఇచ్చారా, ఒక జైల్లో కొట్టడం అవ్వచ్చు, లేకపోతే హాస్పిటల్ ఆయనకి మినిమం చెకప్లు చేయకన్నా ఆయన్ని ఆల్మోస్ట్ ఇంకా చంపడం ఒకటి తక్కువ అన్నట్టు ట్రీట్ చేశారు. సో ఇలాంటి పరిస్థితుల్లోంచి రఘురామకృష్ణరాజు అంత కష్టపడో లేకపోతే ఆయనకున్న ఏమంటారు విల్ పవర్ వాట్ ఎవర్ రీజన్స్ తోటి బయటకు వచ్చి ఈ రోజు మళ్ళీ దానికోసం న్యాయం కోసం పోరాడుతున్నాడంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దాని మీద దృష్టి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను అంటాను. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా చర్చించాల్సిన విషయం, ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు ఆ ముద్దాయి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆయన నేను చూశాను, ఆయన నాకు విజువల్స్ నా దగ్గర ఉన్నాయి, లేకపోతే నా కంట్లో ఆయన దృష్టిలో ఉన్నాడు అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను డీజీపీ గారు, లేకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న అనిత గారు అవ్వచ్చు, లేకపోతే అందరూ కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటారని నేను నమ్ముతున్నా. కాకపోతే ఇక్కడ చర్చించాల్సింది ఏంటంటే అసలు అలాంటి పరిస్థితి రావడానికి ముఖ్య కారకులు ఎవరు, అసలు వాళ్ళకి అంత ప్రోద్బలం ఇచ్చింది ఎవరు, అసలు ఒక ఐపీఎస్ డాక్టర్ లేకపోతే ఒక పోలీస్ విభాగంలో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే తులసిరామ్ ఎవరైతే మాట్లాడుతున్నామో ఆయన, వీళ్ళందరికీ కూడా అంత ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి, లేకపోతే వాళ్ళు వచ్చి ఈయన మీద అటాక్ చేయడానికి, లేకపోతే ఆయన అంత బాధ పెట్టడానికి అసలు వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం ఆలోచించాలి. సో వేణుగోపాల్ గారు, ఇక్కడ ఒక విషయం చూసుకుంటే సునీల్ కుమార్ కి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి తులసి బాబు. ఇప్పుడు తులసి బాబునే రఘురామకృష్ణరాజు గారు గుర్తుపట్టడం జరిగింది. ఆ వ్యక్తి ఇప్పుడు టీడీపీలో కూడా కీలకంగా మారారు. ఇప్పుడున్న గుడివాడ ఎమ్మెల్యేకి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. ఈయన ఆధ్వర్యంలోనే, ఈయన కనుసన్నలోనే అక్కడ పార్టీ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు అని చెప్పి ఒక మాట అయితే వస్తుంది. దీని వార్తల్లో పేపర్స్ లో కూడా వచ్చింది అని చెప్పి రఘురామకృష్ణ గారు చెప్పడం జరిగింది. సో దీనిలో ఎంత వాస్తవం ఉంది, దీనికి సంబంధించి తులసి బాబు మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు? అసలు పార్టీలో సభ్యత్వం ఉందా ఆయనకి? తులసి బాబు అనే అతను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధం లేని వ్యక్తి. ఈ రోజు మేము ఖచ్చితంగా నేను కూడా చూసాను, కొన్ని న్యూస్ ఆర్టికల్స్ వస్తున్నాయి, వివిధ ఛానల్స్ లో మాధ్యమాల్లో వస్తున్నాయి, ఆయన మీద అభియోగాలు అవ్వచ్చు, లేకపోతే అది నిజమా అనేది మనకి ఇంకా తేలాల్సిన అవసరం ఉంది. కాకపోతే అక్కడ గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్న మన రాము గారు ఎవరైతే ఉన్నారో, రాము గారికి తోటి మంచి రిలేషన్ ఉందని చెప్పి న్యూస్ కూడా బయటకు వస్తుంది. నిజంగానే తులసిరామ్ గారు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారో, లేకపోతే అక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీద కొంచెం ఇంకా హరాస్ చేస్తున్నారని న్యూస్ కూడా బయటకు వస్తున్నాయి. కాబట్టి ఆయనకైతే పార్టీ సభ్యత్వం లేదు, పార్టీలో ఎటువంటి ఆయనకి హోదా లేదు. కాకపోతే అక్కడున్న వివిధ కారణాల దృష్ట్యా, లేకపోతే ఆయనకు ముందు నుంచి ఉన్న పలుకుబడో వాట్ ఎవర్ రీజన్స్ తోటి ఆయన కొంచెం పెత్తనం చెలాయిస్తున్నాడని చెప్పి న్యూస్ బయటకు వస్తుంది. ఆల్రెడీ పార్టీ దృష్టికి కూడా అది వెళ్ళింది. పార్టీ మా నాయకులు నారా లోకేష్ గారు అవ్వచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆ విషయం మీద చర్చించి ఆయన మీద యాక్షన్ అయితే తీసుకుంటారు. అలాగే అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్న రాము గారు కూడా తులసిరామ్ గారు ఇన్వాల్వ్మెంట్ లేదు, ఇన్వాల్వ్మెంట్ ఉంది అని కూడా ఏం చెప్పట్లేదు. ఖచ్చితంగా దీని మీద ఒక ఏమంటారు ఎంక్వైరీ జరగాల, అసలు తులసిరామ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆయన మీద యాక్షన్ తీసుకోవాలనే రాము గారు కూడా అంటున్నారు ఈ రోజు కూడా. సో రఘురామకృష్ణరాజు ఖచ్చితంగా ఈ రోజు చెప్తున్నారు. కాబట్టి తులసిరామ్ని ఫస్ట్ అరెస్ట్ చేసి ఆయన్ని మీద ఎంక్వైరీ చేసి ఆయన అసలు నిజాలు బయటకు పెట్టాలి. అసలు ఆయన తులసిరామ్ అనే వ్యక్తి అసలు ఎవరు, ఆయనకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏముంది, అసలు రఘురామకృష్ణరాజుకి తులసిరామ్కి ఏం సంబంధం ఉంది అనే విషయాల మీద కూడా ఈ రోజు పోలీస్ ఎంక్వైరీ చేసి ఆయన్ని ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకుంటారని నేను నమ్ముతున్నా. అలాగే చర్యలు కూడా జరుగుతాయి రాబోయే రోజులు. ఎందుకంటే ఇది నిన్ననే న్యూస్ బయటకు వచ్చింది. నిన్న ఆఫ్టర్ హియరింగ్ రఘురామకృష్ణ గారు బయటకు వచ్చి చెప్పారు ఏంటంటే తులసిరామ్ అనే వ్యక్తి అక్కడ నేను చూశాను, ఆయన ముద్దాయి, ఆయన నిందితుడు అని చెప్తున్నాడు. కాబట్టి అలాగే ఇప్పుడు వేరే వాటిలో కూడా ఆయన తులసిరామ్ అనే వ్యక్తిని ఆల్రెడీ బయటకు వస్తున్నాయి. కాబట్టి కూటమి ప్రభుత్వం అవ్వచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ మా నాయకులు అందరూ కూడా ఆయన మీద ఫోకస్ చేసి ఆయన అసలు ఎవరు, ఆయనకి ఇంత ఎందుకు అవుతుంది, అసలు గుడివాడ లేకపోతే విజయవాడ ప్రాంతంలో ఆయన మీద చాలా అభియోగాలు వస్తున్నాయి, వాటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేస్తారు. ఖచ్చితంగా తులసిరామ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తారు, లేకపోతే తులసిరామ్ అనే వ్యక్తి మీద యాక్షన్ తీసుకోవడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో నెక్స్ట్ 2-3 రోజుల్లో అవచ్చు, 1 వీక్ లోపలనే తులసిరామ్ మీద ఎంక్వైరీ జరుగుతుందని కూడా మేము నమ్ముతున్నాం. రైట్. గౌతమ్ గారు, మీరు ఒక రాజకీయ విశ్లేషకులుగా
ఈ కేసుని చాలా దగ్గరగానే అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. అసలు ఈ కేసులో ఏం జరుగుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారు? రఘురామకృష్ణరాజు అప్పట్లో ఎంపీ, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్, అలాగే ఉండి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి స్వయంగా గుర్తించి నా మీద ఇలా అటాక్ చేశారనే వ్యక్తిని గుర్తించడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సో మీకు ఈ కేసుకు సంబంధించి ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మీద? నాకైతే ఇందులో మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ కంటే కూడా రఘురామకృష్ణరాజు గారు చేసే ఇన్వెస్టిగేషన్ ఎక్కువగా కనిపిస్తా ఉంది. అసలు ఈ తులసి బాబు అనే ఒక వ్యక్తి నా గుండెల మీద కూర్చున్నాడు, ఒక లావాటి వ్యక్తి, బరువైన వ్యక్తి నా గుండెల మీద కూర్చున్నాడు అనే చెప్తూ వచ్చిన రఘురామకృష్ణరాజు గారు ఈ పలానా తులసి బాబే ఆ వ్యక్తి అని కనిపెట్టింది ఆయనే, పోలీస్ డిపార్ట్మెంట్ కాదు. ఆయనే కనిపెట్టాడు. ఆయనే వెనిగండ్ల రాము దగ్గర ఇప్పుడు ఈయన ఒక షాడో ఎమ్మెల్యేగా గుడివాడలో పనిచేస్తున్నాడు అనే విషయాన్ని వెలుబుచ్చింది ఆయనే. ఈ అన్ని జరిగిన తరువాత ఆయన విచారణకు ఒంగోలు పిలిస్తే తులసి దళం అనే పేరుతోటి ఒక 50 మందిని 60 మందిని సుమోలు కార్ల నిండా వేసుకొని వచ్చి అక్కడ పోలీస్ స్టేషన్ ముందు హల్చల్ చేస్తా ఉంటే మరి చూడండి మరి కూటమి ప్రభుత్వంలో ఎలాంటి పరిస్థితి వచ్చింది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి కదా మనం కూడా, మన పక్కన ఎవరు ఉంటున్నారు అనేది. దీని అంతటి కారణం ఏమిటి అనంటే ఈయనకి మరి గుడివాడ ఎమ్మెల్యే గారికి ఉన్న పరిచయం గాని మిగతాది గాని ఆ పరిచయం ఎలా వచ్చింది అనేది చూసుకుంటే ఈ తులసి బాబు అసలు కథ ఎక్కడ మొదలైందే సునీల్ కుమార్ దగ్గర. ఏ సునీల్ కుమార్ అయితే మరి రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ కి గురి చేశారో ఆ అసలు ముఖ్యమైన వ్యక్తి ఆయన. నిన్న రాజుగారు కూడా చెప్పినట్టుగా మరి వివేక్ యాదవ్ గాని ప్రభావతి గాని వాళ్ళ ఇద్దరి మధ్య నడిచిన ఆ ఉత్తర ప్రత్యుత్తరాలని రాజుగారు మళ్ళీ ఆయనే ఇన్వెస్టిగేషన్ చేసి తీసుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ప్రతిభ ఇక్కడ నాకేం కనిపించడం లేదండి. సొంతగా రాజుగారే ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్నట్టుగా ఉంది. ఈ తులసి బాబు ఈ సునీల్ కుమార్ తోటి కలిసి ఈ అగ్రిగోల్డ్ విషయంలో కూడా బాధితులకు ఎవరికైతే డబ్బులు వేయాల్సిన దాంట్లో ఈ అకౌంట్లు తీపిచ్చి ఏది తులసి బాబు స్వగ్రామమైన రాంకూర్ అనే ఊర్లో 96 అకౌంట్లు తీపిచ్చి దాంట్లో డబ్బులు వేయించిన సంగతిని కూడా రాజుగారే బయట పెట్టారు. నిన్న టెక్నికల్ గా ఇదిగో పలానా వ్యక్తి అని గుర్తించడానికి ఒక టెక్నికల్ ఎవిడెన్సెస్ కోసం మరి రాజుగారిని తీసుకొచ్చి నిన్న ఐడెంటిఫికేషన్ పెరేడ్ పెట్టారేమో గానీ మీడియాలో రాజుగారు ఈ తులసి బాబుని ఐడెంటిఫై చేసి 15-20 రోజులు అవుతుంది. అవును, ఆయన ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాతనే ఈ పోలీసులు కూడా విచారణకు పిలిచింది. ఇదంతా ఒక టెక్నికల్ గానే ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ అసలు మెయిన్ అంశం ఏంటి, ఈ రాజుగారి నిన్న వెళ్ళి తులసి బాబుని ఐడెంటిఫై చేసినంత మాత్రాన ఇది ఎవిడెన్స్ కింద సరిపోదో తెలియదు కానీ ఇంకా టెక్నికల్ ఎవిడెన్సెస్ చాలా సంపాదించాల్సి ఉంది. వీటన్నిటికంటే ముందుగా రాజుగారు అడుగుతున్నట్టుగా ఈ సునీల్ కుమార్ ని గాని పిఎస్ఆర్ ఆంజనేయులు గాని ఎందుకు సస్పెండ్ చేయలేదు? పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే వేరే కేసులో ఆల్రెడీ సస్పెండ్ అయి ఉన్నాడు. ఇది జత్వానీ కేసులో ముగ్గురు సస్పెండ్ అయిన దాంట్లో పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఉన్నాడు. కానీ సునీల్ కుమార్ ఇంకా అలానే ఉన్నాడు. వీళ్ళందరినీ విఆర్ లో పెట్టి డీజీపీ ఆఫీస్ కి అటాచ్ చేసి మీరు రోజు వచ్చి పొద్దున్నే నుంచి సాయంత్రం దాకా అక్కడ ఉండండి అని చెబితే ఒక్కరోజు కూడా సునీల్ కుమార్ అలాగా వచ్చి అక్కడ వెయిట్ చేయకుండా ఇంట్లో కూర్చొని శాలరీ తీసుకుంటున్నా కూడా మనం ఇంకా శాలరీ ఇస్తానే ఉన్నాం. మొన్న సునీల్ కుమార్ మీద ఒక విచారణకు ఆదేశించబడింది. అది ఈ రఘురామకృష్ణరాజు గారి కేసు కాదది, అది వేరే అంశం. ఏమిటి, నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో రాజుగారు కేసు పెట్టినప్పుడు దాన్ని పోలీసు విచారణకు తీసుకుని దాన్ని విచారణ చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక ట్వీట్ పెట్టాడు. ఆ ట్వీట్ పెట్టడం అనేది సర్వీస్ రూల్స్ కి విరుద్ధంగా ఉంది అనే విషయాన్ని గుర్తించిన తర్వాత మళ్ళీ డిలీట్ చేశాడు. ఆవేశంలో పెట్టాడు, తర్వాత డిలీట్ చేశాడు. కాకపోతే అది మీడియాలో రావటం కానీ ట్వీట్ ను కాపీ చేయటం కానీ ఆ ఎవిడెన్సెస్ కింద వాటన్నిటిని మళ్ళీ తీసుకోవటం కానీ అన్ని జరిగిన తర్వాత మొన్నటికి మొన్న విచారణకు ఆదేశించారు. ఏది బోల్డ్ అంత రప్చర్ అయిపోయిన తర్వాత ముందుగానే అసలు సునీల్ కుమార్ ని ఎందుకు సస్పెండ్ చేయలేదు అని రాజుగారు అడుగుతుంది. న్యాయబద్ధమైన ప్రశ్నే కదా. అవును, మిగతా కేసుల్లో అయితే జత్వానీ కేసుల్లో అయితే ఇప్పుడు కూడా పోలీస్ వ్యవస్థ ఎవరికన్నా భయపడుతుందని చెప్పి అనుకోవాలంటారా? పోలీసు వ్యవస్థ భయపడుతుంది అనే దానికంటే కూడా ఇందులో సునీల్ కుమార్ కి
సహాయం చేయటం కోసం కూటమి నుంచే కొంతమంది నాయకులు లాబింగ్ చేస్తున్నారు అనేది ఇక్కడ గుర్తించాల్సిన అంశం. అందులో ఎస్పెషల్లీ ఈ సునీల్ కుమార్ కి వెనుగండ్ల రాము గారికి గతం నుంచే ఉన్న పరిచయం. ఆ పరిచయం మూలానే పివి సునీల్ కుమార్ దగ్గర అనుయాయుడుగాను అనుచరుడుగాను ఉండి సర్వం కళ్ళు ముక్కు చెవులు అన్ని తానై నడిపిన తులసి బాబు వెనుగండ్ల రాముకు తగులుకున్నాడు. ఎందుకు? వాళ్ళకి మధ్య గతంలో జరిగిన ఓ చిన్న అండర్స్టాండింగ్ మూలాన. ఆ అండర్స్టాండింగ్ జరిగిన తర్వాత కూడా ఈరోజు ఇదిగోండి నేను చూపిస్తున్నాను, ఇది వెనుగండ్ల రాము గారి ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఈ అకౌంట్ లో ఈ రోజుకి కూడా తులసి బాబు వీడియోలు మొత్తం అతను ఏదో అద్భుతంగా పగలు తీస్తున్నాడు, ఎరగదీసేస్తున్నాడు, మడత పెట్టేస్తున్నాడు అనేలాంటి వీడియోలు మొత్తం ఇంకా ఆ ఇన్స్టాగ్రామ్ లో అలాగనే ఉంచుకున్నారు. ఒక నేరం ఆరోపింపబడి నిందితుడిగా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఒక ఎమ్మెల్యే తన సొంత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఇంకా ఈ వీడియోలని ఆయనకు సంబంధించిన తులసి బాబుకి సంబంధించిన వీడియోలని ఇంకా అలానే ఉంచుకున్నాడు అని అంటే ఏం చెప్పాలి? అసలు దీనికంటే కూడా ముందుగా ఒంగోలులో అరెస్ట్ అయిన తులసి బాబుని గుంటూరులో కోర్టులో ప్రవేశపెట్టడానికి తీసుకొచ్చినప్పుడు ఒక అరగంట పాటు ప్రైవేటుగా మాట్లాడుకునే అవకాశం పోలీసులు ఎమ్మెల్యే గారికి ఎలా ఇచ్చారు? సరే ఎమ్మెల్యే కాబట్టి ఇచ్చారు అని అనుకుంటే ఈయన ఎలా తీసుకున్నాడు, ఆయనతో ఏం మాట్లాడాడు? నీకేం పర్వాలేదు, నేను లాబింగ్ చేసి బయటకు తీసుకొస్తాను అన్నాడా? ఏం చెప్పాడు? ఇక్కడ కూటమి ప్రభుత్వం యొక్క అలసత్వం కూడా కనిపిస్తా ఉంది. ఏమైనా ఇందులో మోస్ట్ ఇన్వెస్టిగేషన్ రాజుగారి చేత చేయబడుతుంది తప్ప పోలీస్ డిపార్ట్మెంట్ చేయటం లేదు. దీన్ని ఖచ్చితంగా న్యాయబద్ధంగా చేయాలి. నిన్న రాజుగారు పేల్చిన బాంబు వివేక్ యాదవ్ గాని ప్రభావతి గాని మధ్యలో నడిచిన ఉత్తరాలు, మీరు హార్ట్ స్పెషలిస్ట్ రెడీగా పెట్టండి అని. ఎందుకంటే జీజీహెచ్ మనందరికి బాగా పరిచయమే. అక్కడ స్పెషలిస్టులు ఎప్పుడు అవైలబిలిటీలో ఉండరు. అవును. ఎందుకు? మేము ఇప్పుడు ఓపీ చూస్తున్నారంటే ఓపీ డాక్టర్లు ఉంటారు, ఆ రోజుకి అక్కడ ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన డాక్టర్లు అందరూ అవైలబిలిటీ ఉంటారు. కానీ ఏదైనా స్పెషలైజ్డ్ శస్త్రచికిత్స చేయాలంటేనో లేకపోతే ఖచ్చితంగా ఈ హార్ట్ స్పెషలిస్టులనే కానీ కిడ్నీ స్పెషలిస్టులనే కానీ వీళ్ళందరినీ అవసరమైనప్పుడు మాత్రం పిలుచుకొస్తారు. ఎందుకంటే వాళ్ళు వేరే చోట చాలా పనులు ఉంటాయి, వాళ్ళు టీచింగ్ చేయాల్సిన అవసరం ఉంది, చాలా మంది కొత్త డాక్టర్లకి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకని వాళ్ళ అవైలబిలిటీ కోసం ఈయన్ని ఏదో ఒకటి చేసి తీసుకొచ్చి అక్కడ పెట్టి వాళ్ళ చేత అబద్ధాలు చెప్పించేసి ప్రాణాలతో ఉండగానే ఇక్కడికి తీసుకొచ్చారు, కానీ మేము కాపాడలేకపోయాం అనే ఒక అబద్ధం ఆ డాక్టర్ల చేత చెప్పించి ఈయన క్లోజ్ చేద్దామనే ఒక ఉద్దేశం ఉండుండొచ్చు. రాజుగారు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ఇదే అభిప్రాయాన్ని రాజుగారు కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే దగ్గర దారి హైదరాబాద్ నుంచి గుంటూరు సిఐడి ఆఫీసుకు తీసుకొని రావడానికి దగ్గర దారి ఉన్నా కూడా దాన్ని వదిలేసి దూరంగా విజయవాడ నుంచి తిప్పుకొని వచ్చారు. ఇటు నార్కట్పల్లి ఈ పిడుగురాళ్ళ మీదుగా దగ్గరగానే ఉంటుంది దారి, మంచి రోడ్డే ఉంది. ఎందుకంటే నార్కట్పల్లి టు అద్దంకి హైవే పెద్దది చేశారు. అయినా రోడ్డు వదిలేసి ఇంత దూరం నుంచి తీసుకొని వచ్చారంటే మధ్యలో ఎక్కడన్నా ఏదన్నా చేయటానికి అనే ఉద్దేశం కూడా ఉండాలి కదా. దీని మూలానే ఆయన చెప్పినట్టుగా ఆ లెటర్ మీద విచారణ జరగాల్సి ఉంది. ఈ తులసి బాబుకి రాము గారికి ఉన్న సంబంధం మీద విచారణ జరగాలి. తులసి బాబుకి సిఐడి సునీల్ కుమార్ కి ఇది ఎక్స్-చీఫ్ గా చేసిన సునీల్ కుమార్ కి రాము గారికి మధ్య ఉన్నది కూడా విచారణ జరగాలి. అప్పుడు గాని కూలంకషంగా ఇందులో ఉన్న వార్తలు మొత్తం బయటకు రావు. రైట్. సుబ్బారావు గారు, ఇప్పుడు అసలు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి కలెక్టర్ కానీ లేకపోతే జీజీహెచ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రభావతి గారు కానీ వీళ్ళిద్దరి మీద చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చుంటారు? అంటే ప్రభావతి గారు తప్పు చేసిన నేపథ్యంలోనే కదా ఆవిడ దొరకకుండా కనిపించకుండా పరారీలో ఉన్నారు, అండ్ ముందస్తు బెయిల్ కూడా ఆవిడ వేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరి మీద చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటారు? ఒకటి మేడం గారు, ఎవరైతే వివేక్ యాదవ్ ఉన్నాడో ఆయన విధుల భాగం కాదు అది. ఎందుకంటే పోలీసు వారు ఏ వ్యక్తిని అరెస్ట్ చేసినా డెఫినెట్గా వాళ్ళని బిఫోర్గా వాళ్ళని మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలి, అది చట్ట ప్రకారం ఉన్న ప్రొసీజర్. కానీ దీంట్లో ప్రత్యేకంగా పలానా సంబంధించినటువంటి హార్ట్ అటాక్ సంబంధించినటువంటి వైద్యులను ఎవరినైతే అక్కడ ఉండమన్నారు అని అంటే వీళ్ళకి ముందుగానే ఒక ఆలోచన కుట్రకోణం ఉంది. ఎంచేతంటే ఆల్రెడీ ఆయన గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు, ఎటు కొడతాము,
చివరికి గుండె నొప్పి అని అంటాడు. వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాము. ఈయన గుండె నొప్పితో చనిపోయాడని చెప్పేసి ఒక సర్టిఫికేట్ తీసుకుంటారు. ఇది రఘురామకృష్ణరాజు గారిని అంతమొందించడానికి వేసిన ఒక కుట్రలో భాగంగా దీన్ని మనం చూడాలి. ఎప్పుడు కూడా కలెక్టర్లు ఆ విధంగా హాస్పిటల్ సూపరింటెండెంట్కి అరెస్ట్ అవ్వకుండానే ఏంటి, లేకుంటే న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేయకుండానే నువ్వు ఆదేశాలు ఇచ్చామంటే దీని వెనక కుట్ర కోణం ఉంది. ఆ కుట్ర కోణంలో ఉండే అనకొండలు ఎవరు అసలు? ఏ అనకొండ ఆదేశాల మేరకు ఈ యొక్క డైరెక్షన్ ఫాలో అయ్యారు? అసలు విచిత్రం ఏంటంటే, నాకు మిత్రులు చెప్పినట్టుగా టెక్నికల్ ఎవిడెన్స్, గూగుల్ టేక్అవుట్లు ఏం చేశారు మీరు? అసలు కాల్ డేటా రికార్డులు ఏం చేశారు? అసలు మీరు టవర్ లొకేషన్ ఏం చేశారు? ఇవన్నీ టెక్నికల్ ఎవిడెన్స్ కాదా? ఎందుకు దాని మీద దృష్టి సక్రమంగా కేంద్రీకరించి ఇప్పటికీ పట్టుకోలేకపోయారు మీరు? సార్ సుబ్బారావు గారు, ఒక చిన్న డిస్టర్బెన్స్. దీని మీద మళ్ళీ రఘురామకృష్ణరాజు గారే 2 సంవత్సరాల తర్వాత ఈ టెక్నికల్ గా ఉన్న ఈ కాల్ డేటాలు కానీ ఈ మొత్తం కానీ డిలీట్ చేస్తారని కోర్టుకు వెళ్ళి ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. వాటిని భద్రపరచాలి అనే విషయాన్ని కూడా పోలీసులు దాన్ని సావకాశంగా మర్చిపోయారు. అంటే పోలీసులు చేయాల్సిన పని కూడా రఘురామకృష్ణరాజు గారు చేసేస్తున్నారు. టెక్నికల్ గా అన్ని విషయాలు తెలియజేస్తున్నప్పటికీ విచారణ కామనగా ఎవరైతే విచారణాధికారులు ఒక నేరంలో విచారణ జరపాలో వాళ్ళు చేతులు తీశారు. మనం గతంలో కూడా చెప్పుకున్నాం అనేక చర్చా వేదికల్లో కూడా. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసేసి తన మనుషులను పెట్టుకొని చట్ట వ్యతిరేక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా ఆయా శాఖల్లో కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి చట్ట ఉల్లంఘనకు పాల్పడిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఇంకా సాహసం చేయటం లేదనేది గతంలో మనం చర్చించుకున్నాం. అది వాస్తవిక రూపంగా రఘురామకృష్ణరాజు గారి కేసులో కనబడతా ఉంది. ఎంచేతంటే అసలు పోలీసులు ఇప్పటికి కూడా ఇన్వెస్టిగేషన్ చేయటంలో, ఎందుకు వాస్తవాలు వెలుగు చూడటంలో, లేకుంటే నోటీసులు ఇచ్చేసి విచారణకు రమ్మని చెప్పేసి మిగతా వాళ్ళని అయితే పిలుస్తారు, వీళ్ళని ఎందుకు పిలవటం లేదు? హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది కదండి జత్వానీ కేసులో. విశాల కొన్ని కాంతినానా టాటా ముందస్తు బెయిలు విచారణ జరుగుతున్నప్పుడు వాళ్ళు కనుక విడుదల చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తామని చెప్పినప్పుడు న్యాయమూర్తి కలగజేసుకొని స్వయాన పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తి ముందస్తు బెయిలే లేదు, స్వేచ్ఛగా తిరుగుతున్నాడు, ఆయన్ని ఏం చేశారయ్యా మీరని అడిగాడు. అంటే ప్రజలే గుర్తించడంలా నిర్లక్ష్యం జరుగుతుందని, ఈవెన్ న్యాయస్థానాలు కూడా ముద్దాయిల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని స్పష్టంగా బెంచ్ మీద నుంచి ప్రకటించిన విషయాన్ని మనం మర్చిపోకూడదండి. దాన్ని బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతోంది. అంటే ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ఎస్పీ విషయంలో ఇచ్చిన వార్నింగ్ కి ఇప్పుడు పోలీసులు భయపడుతున్నారేమోనండి. పోలీసుల అలసత్వం కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు ఇప్పటికీ ఆయన ఏం చెప్తున్నాడు? జమిలీ ఎన్నికలు అంటాడు, 2029 ఎన్నికలు అంటాడు, మేమే అధికారంలోకి వచ్చాడని అంటాడు. మీ పోలీసు వాళ్ళు ఏమైనా చేశారంటే, విచారణ చేశారంటే ఇప్పుడే కాదు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు 7 సముద్రాలు దాటినా మిమ్మల్ని ఈడ్చుకొస్తామంటాడు. అంటే ఒక విధంగా విచ్చలవిడితనం, విచారణ సంస్థలను కూడా బెదిరించే నిరంకుశ విధానం ఇంకా వైఎస్ఆర్సీపీలో పోలే. దాని గురించి ఇక్కడ ప్రభుత్వం కూడా వ్యవస్థలను ప్రక్షాళన చేసి, కొంతవరకు మొన్న 27 మంది ఐపీఎస్లో కొంత ప్రక్షాళన జరిగిందని భావిస్తున్నారు. సరే, ప్రస్తుతం ఉన్న డీజీపీ పోయి గుప్తా గారు వస్తారని చెప్పేసి ఏ వార్తలు వస్తున్నాయి, ఏమన్నా కొద్దిగా మార్పు వస్తుందేమో చూద్దాం. ఏదేమైనప్పటికి కూడాను ప్రభుత్వం కూడా ఇటువంటి వాటి పట్ల కఠినంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. రైట్. వ్యవస్థల్ని ఇక్కడ ఒక విషయం డైరెక్షన్ చేయవలసిన వేణుగోపాల్ గారు చెప్తారు కానీ ఒక్క నిమిషం అండి, చెప్పండి వేణుగోపాల్ గారు. అసలు నిర్వీర్యమైపోయినటువంటి వ్యవస్థల్ని గాడిలో పెట్టవలసిన అవసరం ఉంది. ఆ గాడిలో కనుక పెట్టకపోతే
కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకొని ప్రజలు ఏ నియంత్రణ అంతమొందించడానికి రాజకీయంగా ప్రజలు ఆకాంక్షించారో వాళ్ళ ఆకాంక్షలు నీటి మీద మూటల్లాగానే మిగిలిపోతాయి. రైట్ వేణుగోపాల్ గారు, కాబట్టి ఆ దిశలో ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించాలి. చట్టం తన పని తాను చేసుకునే విధంగా, అలాగే విధి నిర్వహణ లోపానికి పాల్పడినటువంటి అధికారుల మీద కూడా శాఖాపరమైన చర్యలు తీసుకునే విధంగా అడుగులు వేయకపోతే చట్టం తన పని తాను చేసుకోవటంలో నిర్వీర్యమైపోద్ది, ఫెయిల్ అయిపోద్ది. అది సమాజానికి మంచిది కాదు. రైట్ వేణుగోపాల్ రెడ్డి గారు. భువనా గారు, ఇక్కడ మిత్రులు చెప్పినట్టు ఖచ్చితంగా పోలీసుల అలసత్వం అయితే కొంచెం కనపడుతుంది, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే ఇక్కడ కూటమి ప్రభుత్వము ఇప్పుడు చెప్తున్న ఏంటంటే, మా ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇలాంటి కేసుల్లో లేకపోతే ఇలాంటి చర్యలకు పాల్పడిన పోలీస్ అధికారులు అవ్వచ్చు, లేకపోతే డాక్టర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్స్ అందరి మీద యాక్షన్ తీసుకోబడుతుంది. ఇంకో విషయం ఏంటంటే, వైఎస్ జగన్ లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులకి అది వాళ్ళకి బ్లడ్ లో ఉంది. ఏంటంటే బెదిరించడము, వాళ్ళ మీద దాడులు చేయడము, లేకపోతే వ్యవస్థలు నిర్వీర్యం చేయడము, పోలీస్ వ్యవస్థ అయినా న్యాయ వ్యవస్థ అయినా, లేకపోతే జడ్జిలను కూడా మేనేజ్ చేసే స్థాయికి దిగజారిన భ్రష్టు పట్టిన పార్టీ ఏదైనా దేశంలో ఉందంటే అది ఒక వైఎస్ఆర్సీపీనే, దాంట్లో డౌట్ లేదు. అలాంటి వైఎస్ఆర్సీపీ అరాచక పాలన నుంచి ప్రజలు కాపాడాలా, రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతో ఈ రోజు కూటమి మళ్ళీ అధికారం ఇచ్చారు. ప్రజలు ఖచ్చితంగా మా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు, హోప్ పెట్టుకున్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజు మా నాయకులందరూ కూడా పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళ ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణరాజు గారి కేసు అవ్వచ్చు, లేదా జత్వాని కేసు అవ్వచ్చు, లేకపోతే వైఎస్ జగన్ మెయిన్ కేసు కూడా, అన్నిటి మీద కూడా చర్యలు ఉంటాయి. ఇప్పుడు ఇంకో విషయం ఇక్కడ క్లారిఫై చేయాల్సింది ఏంటంటే, నేను అప్పటి నుంచి చెప్పాలనుకుంటుంది, కూటమి ప్రభుత్వం అలసత్వం ఉందన్న దాంట్లో నేను ఐక్యభించాను. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. డిపార్ట్మెంట్ లో కొంచెం క్లియరెన్స్, అంటే ఎవరైతే ఉన్నారో కొంతమంది వైఎస్ జగన్ కి బినామీలు గానో, లేకపోతే వైఎస్ జగన్ కి భయపడే వాళ్ళు ఉన్నారో, లేకపోతే వైఎస్ జగన్ కి వైఎస్ఆర్సీపీకి ఫేవర్ గా పనిచేసే వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటది కూటమి ప్రభుత్వం, నాకు డౌట్ లేదు. కాకపోతే తీసుకుంటుంది, కానీ అది ఎప్పుడు అని చెప్పే అందరి ఆలోచన. ఆల్రెడీ ఇప్పుడు 1-2 టర్మ్స్ తీసుకున్నారు. ఆల్రెడీ కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కొన్ని విభాగాల్లో ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా, మనం దగ్గరలోనే చేస్తున్నాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్ లోనే కాదు, ఇది ఏమైపోయిందంటే అటు ఒక ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి నుంచి మండలం లేకపోతే విలేజ్ స్థాయికి కూడా ఆగిపోయింది. కింది స్థాయికి కూడా. ఇప్పుడు మనం ఒక ఐఏఎస్ ఐపీఎస్ మీద యాక్షన్ తీసుకున్నంత మాత్రం ఇలాంటి చర్యలు ఆగుతాయంటే నేను ఈరోజు ఏకీభవించాను. ఎందుకంటే నేను ఒక చిన్న గ్రామం, కడప జిల్లా మాది. కడప జిల్లాలో ఒక మండలం గాలివీడు మండలం. మొన్న ఎండిఓ గారి మీద దాడి జరిగింది, మీరు అందరూ చూసారు కదా. ఎండిఓ గారి మీద దాడి చేసే దానికి కూడా దిగజారినారంటే వైఎస్ఆర్సీపీ నాయకులకు అర్థం చేసుకోండి. వాళ్ళ లోకల్ పార్టీలో ఉన్న నాయకులు కూడా భయం లేదు, వ్యవస్థలు అంటే భయం లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే భయం లేదు, న్యాయ వ్యవస్థ అంటే భయం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అంటేనే రౌడీజం అన్నట్టు తయారైపోయింది. అలాంటి వ్యవస్థల్ని, అలాంటి చర్యలకు పాల్పడి నాయకత్వము గత 5 సంవత్సరాల అధికారం ఉండింది కాబట్టే ఆ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ లో ఇలాంటి పరిస్థితి తయారైపోయింది. ఈ రోజు దాన్ని క్లియర్ చేస్తానికే మేము పని చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఈ రోజు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్నిట్లో కూడా అందరికీ కూడా భయం ఉండాలా, చట్టం తన పని తాను చేసుకోవాలా, వ్యవస్థలు ప్రజల కోసం పనిచేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మా కూటమి ప్రభుత్వం అన్ని విభాగాల్లో ఈ రోజు గాలింపు చర్యలు చేస్తుంది. ఎవరెవరు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు, ఎవరు ఇలాంటి చర్యలకి ఎంకరేజ్ చేస్తున్నారు, ఎవరు ఈ రోజు ఇంకా వైఎస్ఆర్సీపీకి మద్దతు పలుకుతున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ RRR గారి కేసులో రఘురామకృష్ణరాజు గారు ఈ రోజు మా అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. ముందు వైఎస్ఆర్సీపీ ఎంపీ అయినా కూడా ఈ రోజు మా కూటమి ప్రభుత్వంలో ముఖ్య నాయకుడు. ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరగడంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు, న్యాయం జరుగుతుంది. ఎవడైతే దీంట్లో ముద్దాయిలు ఉన్నారో, నిందితులుగా ఉన్నారో, డాక్టర్ అవ్వచ్చు, లేకపోతే తులసిరావు అవ్వచ్చు, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలో ఎవరైనా కూడా అందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటారు కూటమి ప్రభుత్వం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఒకటి నేను మిత్రులకు తెలియజేయాలనుకున్నా ఇక్కడ. రైట్, ఇందాక గౌతమ్ గారు చెప్పినట్లు వెనిగండ్ల రాము గారి ఇన్స్టా అకౌంట్ లో తులసిబాబుకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంకానే ఉన్నాయి. ఆయన చేసే మంచి పనులు అని చెప్పి ఆయన చెప్పారు అని చెప్పి కూడా గౌతమ్ గారు మనకు చూపించడం జరిగింది. సో దీనికి సంబంధించి అసలు ఇంత ఆరోపణలు వస్తున్నప్పటికీ వెనిగండ్ల రాము గారు అయితే ఇంతవరకు స్పందించిన సందర్భం అయితే మనకి కనిపించడం లేదు కదా. అమ్మా, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా, బేసిక్ ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేకపోతే ట్విట్టర్ అకౌంట్ ఏదైనా కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి కూడా ఎప్పుడో నేనున్నాను. ఇప్పుడు గత 4-5 సంవత్సరాల నుంచి పార్టీ యాక్టివిటీస్ లేకపోతే గతంలో నేను పార్టీ క్యాంపెయిన్ చేసినట్టు నాతో పాటు వీడియోస్ కొన్ని పోస్ట్ చేసింటాను.
అవి ఏమైపోతాయంటే హిస్టరీలో ఉంటాయి, కాదని చెప్పలేదు. కాకపోతే ఇప్పుడు అక్కడ ఉన్న మన వెనుగల రాము గారో లేకపోతే వెనుగల రాము గారికి పనిచేసి సోషల్ మీడియా ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దాని మీద తీసుకోవాలి, దాన్ని క్లియర్ చేయాలి. కాకపోతే నేను దాంట్లో కుట్రకోణం ఉందని నేను చెప్పాను కానీ, లేకపోతే తులసిరామ్ గారికి వెనుగల రాము గారు సపోర్ట్ చేస్తున్నారా లేదా అనేది కూడా మనకి ఇంకా క్లియర్ గా తెలియదు. మనం ఆయన మీద ఖండించాలి కదా రాము గారు, ఖండించాలి, ఖచ్చితంగా ఖండించాలి. రాము గారు ఇక్కడ కాదని చెప్పలేదు, మేము దాన్ని ఎక్కివించాము. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న మా లీడర్లందరూ కూడా వెనుగల రాము గారిని అడిగే ఉంటారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఈ రోజే మనకు న్యూస్ బయటకు వచ్చింది కాబట్టి నిజంగానే తులసిరామ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది త్రిబుల్ గారి కేసులో, త్రిబుల్ గారి కేసులో అవ్వచ్చు, లేకపోతే అక్కడ జరుగుతున్న గుడివాడలో జరుగుతున్న కొన్ని ఏ సంఘటనలు అయితే ఉన్నాయో, ఏ పనులు అయితే ఉన్నాయో వాటిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వము అలాగే అక్కడ లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే మీద కూడా మా ప్రభుత్వం మా నాయకులు యాక్షన్ తీసుకుంటుంది, దాంట్లో డౌట్ లేదు. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఏదైతే పోస్ట్ ఉన్నాయో ఆ పోస్టులు డిలీట్ చేయకపోవడం అనేది కొంచెం ఇంకా డౌట్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. గౌతమ్ గారు ఆ క్లూ పట్టుకురావడం అనేది మాకు కూడా రకంగా బెటర్. ఈ రోజు ఖచ్చితంగా దాన్ని మీ పార్టీ వేరే వాళ్ళకి మాట్లాడే అవకాశం అయితే ఇచ్చినట్టు ఉంటది కదండి, ఓ రకంగా మనమే సపోర్ట్ చేసినట్టు ఉంటది. అది మనకి మంచిది కూడా కాదు ఆ పరిణామము. అలాంటి చర్యలు ఎందుకు జరుగుతున్నాయి, అసలు వాళ్ళు ఆయన సపోర్ట్ చేస్తున్నాడా అన్నది మనకు బయటకు వస్తుంది. ఇంకా కొంచెం అలా ఏమవుతుందంటే ఇప్పుడు ఏమంటారు అగ్గికి వాయువు తోడైనట్టు ఈ రోజు ఆల్రెడీ ఆయన మీద అభియోగాలు వస్తున్నాయి, దానికి ఇంకొక కొంచెము మనం ఈ రోజు ఇది చేసినట్టు ఉంటది. ఇలాంటి మాటలన్నీ కూడా ఖచ్చితంగా మా ప్రభుత్వము లేకపోతే మా నాయకులు అక్కడ లోకల్ ఎమ్మెల్యే మీద ఆ క్యాండిడేట్ ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆయన మీద చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఆయన అరెస్ట్ చేసి ఆయన ఎంక్వైరీ చేసి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఆయన వదలదు, ఆయన మీద యాక్షన్ తీసుకుంటది. త్రిబుల్ గారి కేసులో ఎవరైనా కూడా ఈ చర్యలకు పాల్పడిన ఆయనకి అబ్యూజ్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, ఆయన మీద దాడి చేసిన వాళ్ళు అవ్వచ్చు, ఆయన కుట్రకోణంలో ఆయన చంపాలని ప్రయత్నం చేసిన ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తే లేదు, దాంట్లో డౌట్ లేదు. అంటే ఇక్కడ పోలీసుల కన్నా కూడా ఎక్కువ రఘురామ్ గారే అన్ని ఇన్ఫర్మేషన్లు ఇస్తున్నారు టెక్నికల్ గా కానీ ఏ విషయం కానీ. సో గౌతమ్ గారు కూడా రఘురామ్ కృష్ణరాజు గారు ఏంటంటే ఇందాక మన గౌతమ్ గారు అవ్వచ్చు సుబ్బారావు గారు చెప్పినట్టు ఖచ్చితంగా టెక్నికల్ గా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడంలోనో లేకపోతే చట్టపరంగా ఎలా ఎదుర్కోవాలి లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతున్నాయి అనే విషయాల మీద ఆయనకి చాలా అవగాహన ఉంది. ఎందుకంటే ఒక ఎంపీగా కంటే కూడా ఆయన చాలా విశ్లేషణపరంగా అన్ని విషయాల మీద అవగాహన ఉన్న ఒక ఎంపీ క్యాండిడేట్. త్రిబుల్ గారు అంటే ఢిల్లీ స్థాయిలో ఆయనకి ఎలా మేనేజ్ చేయాలి, అసలు ఎలా మనం ఏమంటారు డేటాను కలెక్ట్ చేయాలి, ఎలా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయాలి అనే మీద అవగాహన ఉంది. ఎంపీగా పనిచేశాడు కాబట్టి ఆయన డేటా కలెక్ట్ చేసినాడు. ఆ డేటాను ఉపయోగించుకొని ఈ రోజు మళ్ళీ పోలీస్ వ్యవస్థ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మన స్టేట్ లో ఉన్న ఎవరైతే హోమ్ మినిస్టర్ గా ఉన్నారో అనిత గారు అవ్వచ్చు లేకపోతే డీజీపీ గారు అవ్వచ్చు, ఈయన ఇచ్చిన టెక్నికల్ ఎవిడెన్సెస్ యూజ్ చేసుకున్నా పర్లేదు కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. త్రిబుల్ గారు కేసుని సాల్వ్ చేయాలి ఎంత తొందరగా వీలైతే. అలాగే వైఎస్ఆర్సీపీ హయాంలో ఎవరైతే కొంతమంది ఇలాంటి చర్యలకు పాల్పడినారో ఆ అధికారులందరినీ కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కూడా క్లియర్ చేసి కొత్త అధికారులను తీసుకొచ్చి ప్రజలకి అలాగే రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న అందరికీ కూడా మళ్ళీ భరోసాలను కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు అలాంటి చర్యలనే తీసుకుంటారని చెప్పి కూడా మేము నమ్ముతున్నాం. రాబోయే నెక్స్ట్ 1-2 months లోనే లేకపోతే మాక్సిమం ఈ సెకండ్ క్వార్టర్ల కల్లా అన్ని క్లియరెన్స్ జరుగుతాయని మేము పార్టీలో చర్చలు జరుగుతున్నాయి, అలాగే ముందుకు వెళ్తాం. రైట్ గౌతమ్ గారు, ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయినప్పటికీ తిరుపతి ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బెదిరించారో ఎస్పీని, సప్త సముద్రాలు అవతలు ఉన్నా కూడా మిమ్మల్ని తీసుకొచ్చి పని చేస్తాము అని చెప్పి దానికే ఎక్కువ భయపడుతున్నారా? అసలు పోలీస్ వ్యవస్థకు సంబంధించి కఠినమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పి కూడా చెప్తూ ఉన్నప్పటికీ హోంమంత్రి అనిత గారు కూడా అన్ని విషయాలు స్పందిస్తున్నారు, వెళ్తున్నారు, చూస్తున్నారు. ఏదో ఒక విధంగా అయితే వైసీపీ బురద జల్లే కార్యక్రమం అయితే చేస్తూనే ఉంది. సో దీనికి సంబంధించి పోలీస్ వ్యవస్థలో కూడా స్పష్టమైన ప్రక్షాళన అయితే రావాల్సిన అవసరం ఉంది. డీజీపీ గారు కూడా మరి ఈ నెల ఆఖరికి మారిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది, ఆయన రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఉంది ద్వారకా తిరుమలరావు గారు. సో మరి ఇప్పుడైనా హరీష్ కుమార్ గుప్తా గారు డీజీపీ అవుతారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అయినా పోలీస్ వ్యవస్థ పటిష్టంగా మారే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా? పోలీసు వ్యవస్థ ఎప్పుడు పటిష్టంగానే ఉంటుందండి, దాంట్లో వచ్చిన డౌట్ ఏం లేదు. కాకపోతే ఇక్కడ పోలీసు భయపడటం అనేది ఉండదు, కానీ పోలీసు ప్రలోభ పడటం లేదు, లేక అలసత్వంగా ఉండటం, ఈ రెండిట్లోనే ఉంటాయి. ఎందుకంటే రౌతులు బట్టి గుర్రం అన్నట్టు ఇప్పుడున్న ప్రభుత్వం మేము ఏదో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగా చితికిపోయింది, దాన్ని అభివృద్ధి దిశగానే ఎక్కువగా పయనం చేస్తాము అని చెప్పి వాళ్ళు ఎక్కువగా అది మాట్లాడటం మూలాన, దాంతో పాటుగా ఏంటంటే మేము కక్ష సాధింపు చర్యలు మా దగ్గర ఉండవు అని చెప్పటం మూలాన, కక్ష సాధింపు చేయమని ఎవరు అడగటం లేదు, కానీ న్యాయబద్ధమైన విచారణ జరగాలి, న్యాయం అందరికీ అందబడాలి అనే విషయాన్ని మాత్రం గట్టిగా అందరూ కోరుకుంటారు కదా. రెండు విషయాలు చెప్తున్నారు, కక్ష సాధింపు చేయమని చెప్తున్నారు, దోషులను ఎవరిని విడిచిపెట్టము అని కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న అంశాలు గాని, మనకి కనపడుతున్న దృశ్యాలు గాని, ఎందుకంటే సుదీర్ఘ కాలం కాకపోవచ్చు కానీ 7 నెలలు అనేది తక్కువ సమయం ఏం కాదు. మీకు గుర్తుంటే గనుక అమెరికాలో లోకేష్ గారు ఒక పక్కన వెనిగండ్ల రాము గారిని, మరో పక్కన యార్లగడ్డ వెంకటరావు గారిని నుంచోబెట్టుకొని, నేను రెడ్ బుక్ లో 3వ పేజీ ఓపెన్ చేస్తాను, దానికి వీళ్ళిద్దరు సహకారం కావాలి అన్నారు. ఒకవైపు వెనిగండ్ల రాము గారి పరిస్థితి ఎలాగుంది చూడండి, మరొక వైపు గన్నవరంలో వల్లభనేని వంశీ ఏం చేశారు చెప్పండి. ఈ 2 అంశాలు చూసుకుంటే ఇక 3వ పేజీ ఓపెన్ అవుతుంది అని అనుకుంటామా? ఆ రెడ్ బుక్ లో ఉంది ఏంటి? అన్యాయం చేసిన వాళ్ళ పేర్లు, అక్రమాలు చేసిన వాళ్ళ పేర్లు, దాష్టీకం చేసిన వాళ్ళ పేర్లు ఉన్నాయి. అందులో మేము ఎవరెవరి మీద కక్ష తీర్చుకోవాలి, మమ్మల్ని ఎవరు వేధించారు అనే వాళ్ళ పేర్లు కాదు కదా ఉంది అది. అందులో ఉన్నది ఇప్పుడు ఒకవైపు గుడివాడ, మరొక వైపు గన్నవరం అయితే ఆ 3వ పేజీ ఓపెన్ చేయడానికి రాము గారు ఏ మేరకు సహకరిస్తారని మన ప్రజలుగా మనం ఊహిస్తాం, మనం అనుకుంటాం చెప్పండి. ఒక తులసీబాబు అరెస్టు తోటి రఘురామకృష్ణరాజు గారి కేసు ఒక్కటే కాదు, ఆనాడు తులసీబాబు సునీల్ కుమారు కలిసి చేసిన దాష్టీకాలు కానీ, ల్యాండ్ గ్రాబింగ్ లో జరిగిన దందాలు కానీ, అగ్రిగోల్డ్ బాధితుల కోసం అకౌంట్లు ఓపెన్ చేసి దాంట్లో నుంచి డబ్బు దశకం మొత్తం దొబ్బేసిన అంశాలు కానీ, ఇంకా ఇతరత్ర చాలా అంశాలు బయటకు రావాల్సి ఉంది. తులసీబాబు తోటి రఘురామకృష్ణరాజు గారు ఒక్క కేసే కాదు, మిగతా చాలా కేసులు లింక్ అయి ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజున ఆయన గుడివాడలో ఒక షాడో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు అనే ప్రముఖ వార్తా పత్రికల్లోనే వచ్చే స్థాయిలో అక్కడ పరిస్థితి ఉంది అని అంటే, గతంలో చాటుమాటుగా సిఐడి సునీల్ కుమార్కి ఏ మేరకు ఆయన పనిచేసి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. సునీల్ కుమార్ గారి మీద కూడా బోల్డ్ అన్ని ఆరోపణలు వచ్చాయి. ఆ రోజున ఎన్ని పుకార్లు, ఎన్నెన్నో ఆయన మీదకి ఆరోపించబడినాయి. అసలు రాజద్రోహం అని లేనే లేదు అని చెప్పిన తర్వాత కూడా ఒక రాజద్రోహం కేసు ఒకటి తీసుకుని రఘురామకృష్ణరాజు గారిని సుమోటోగా కేసు తీసుకున్న సిఐడి ఆయన ఆ రోజున అక్కడి నుంచి తీసుకొచ్చింది అని అనుకుంటే, సునీల్ కుమార్ యొక్క భాగోతాలు ఎన్ని బయటపడాలి? వీటన్నిటినీ కూడా బయటకు రాకుండా ఆపటానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేసే అవకాశం ఉందనేది ఇప్పుడు మా యొక్క భావన. ఎందుకంటే అన్నం ఉడికిందా లేదా అని మొత్తం పిసికేయాల్సిన పని లేదు కదండి, ఒక మెతుకు పట్టుకొని చూస్తే తెలుస్తుంది. ఈ తులసి బాబు అంశంలో వెనిగళ్ల రాము గారు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు అనే ఆ అంశాన్ని కనుక తీసుకుంటే, ఏ మేరకు తులసి బాబుని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాడో మనకి ఇట్టే అర్థమైపోతుంది. కాబట్టి ఆ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయాలు అన్నిట్లోనూ న్యాయబద్ధమైన విచారణ జరగటానికి మీరు సర్వదా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. పోలీసు ఏ రోజు తనంతట తాను సొంతగా పనిచేయదు, పైనున్న నాయకులే పని చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఈ కూటమి ప్రభుత్వానికి పట్టు రాలేదు. పిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలోనే ఇందాక సుబ్బారావు గారు చెప్పినట్టు కోర్టు అడిగింది, ఏమడిగింది? వీళ్ళిద్దరూ బెయిల్ నిరాకరించండి, ముందస్తు బెయిల్ నిరాకరించండి, అరెస్ట్ కాకుండా అని వీళ్ళు వేసుకున్న దాంట్లో మీరు అడుగుతున్నారు కదా. పిఎస్ఆర్ ఆంజనేయులు కనీసం ముందస్తు బెయిల్ అప్లికేషన్ కూడా పెట్టలేదు, మీరు అరెస్టు చేయలేదు, ఆయన స్వేచ్ఛగా బయట ఉన్నాడు, ఆయన A2గా కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరు A3 A4 మాత్రమే, ఆయన A2గా కూడా ఉన్నాడు. అంటే వీళ్ళకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నాడు క్రైమ్ చేయటంలో కూడా. ఆయనకున్న పోస్టివ్ విషయం అనే కాకపోయినా క్రైమ్ దీంట్లో కూడా తీవ్రతలో కూడా ఆయనకు ఎక్కువగానే ఉంది. ఎక్కువగా ఆయన ప్రయత్నం చేయొచ్చు ఇది కేసు వీగిపోవటానికి. ఆయన్ని మీరు అరెస్టు చేయలేదు అని కోర్టు అడిగిన తర్వాత కూడా 1.5 రోజులైందండి. ఒక మండలం రోజులైన తర్వాత కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు గురించి గప్చుప్ సాంబార్ బుడ్డి. ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో, ఆయన్ని ఏం చేసిందో ఎంతవరకు బయటకు చెప్పలేదు. కనీసం కోర్టు కన్నా చెప్పారో లేదో మనకు తెలియదు.
తర్వాత వాయిదాలో మరి ఏమైనా చెబుతారేమో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ బయటకు ఏం కనిపిస్తోంది అని అంటే అలసత్వం వహిస్తున్నారు. వీళ్ళకి అధికారం రాగానే గతంలో ఉన్న ఫైరు వీళ్ళలో చల్లారిపోయింది. దెర్ ఈస్ నో ఫైర్ ఇన్ ద బెల్లీ. అంతకు ముందు ఉన్న హెక్టిక్నెస్ కానీ అది కానీ ఏం లేదు. అమ్మయ్య అధికారం వచ్చేసింది. ఈ రోజు టీడీపీ కార్యకర్తలు ఎంతమంది ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఈ పెద్దలు చేసే పనుల మీద సానుకూలంగా గాని లేకపోతే సంతృప్తికరంగా ఉన్నారు అనేది కానీ ఆలోచించుకోవాలి. వీటన్నిటి మీద నుంచే కదా వేరే ఏదో కావాలని కోరుకుంటోంది. ఎన్నెన్నో దాడులు, ఎన్నెన్నో అవమానాలు ఎదుర్కొన్న ఆ టీడీపీ కార్యకర్తలు ఈ రోజు ఎందుకు బాధపడుతున్నారని అంటే మీ పాలన ఎలాగుందో వాళ్ళకి కనపడింది కాబట్టి. మాకొక్కళ్ళకే కాదండి, మీ పార్టీ వాళ్ళకు కూడా కనపడతా ఉంది. ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఓపెన్ చేస్తానన్న 3వ పేజీని ఓపెన్ చేసే అవకాశాలు ఏమాత్రం కనిపించటం లేదు అనేది ఇక్కడ నేను మాత్రం ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. దానికి కారణం ఎవరు అనేది మీరే అర్థం చేసుకోవాలి కదా. రైట్. మొన్న ఈ మధ్య డిస్కషన్ లో కూడా రెడ్ బుక్ కాదు ఇంకా థిక్ రెడ్ బుక్ ఓపెన్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. సో మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూద్దాం. సుబ్బారావు గారు, అసలు ఓవరాల్ గా ఈ RRR కస్టోడియల్ కేసుకు సంబంధించి ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తే మంచిదంటారు? ఇక్కడ ఒకటి మేడం గారు, ఆల్రెడీ విచారణాధికారులు నిష్పక్షపాతంగా నిర్ద్వందంగా ఎటువంటి ప్రభావాలకు లోను కాకుండా ఉండే వ్యక్తుల్ని విచారణాధికారులుగా ఫస్ట్ నియమించాలి. అది నియమించకపోతే డిఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ అంటాం మేము. వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ లోపాలతో కొన్ని ఇన్వెస్టిగేషన్ చేసి న్యాయస్థానానికి పెట్టాడు అనుకోండి, ముద్దాయి తప్పించుకుంటారు. కాబట్టి పరోక్షంగా కూడా విచారణాధికారులు సక్రమంగా వ్యవహరించకపోతే ప్రస్తుతానికి ఛార్జ్షీట్ ఫైల్ చేసిన దాంట్లో ఉన్న లోపాలతో ముద్దాయిలు బయటికి రావడానికి అవకాశం ఏర్పడుద్ది. కాబట్టి ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ఆ విచారణ నుంచి పక్కా తొలగించేసి నిబద్ధతతో పనిచేసే అధికారులు నియమించాలి. రెండోది, రఘురామకృష్ణరాజు గారి కేసులో గనక వెనకొన్నటువంటి అనకొండల విషయం ప్రస్తావించకుండా పాతదారులు, ప్రోత్సహించిన దారులు, కుట్రదారుల్ని ఇన్వెస్టిగేషన్లో వెలుగు చూడకుండా చేస్తే ఇంకా సామాన్యుడి యొక్క హక్కులు ఎలా పరిరక్షించబడతాయి అనేది ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి కస్టోడియల్ డెత్స్ అనేవి చాలా ప్రమాదకరమైనవి. అది అంతర్జాతీయంగా కూడా కస్టోడియల్ డెత్స్ మీద ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ పోలీసులు అనుసరించే విధానం మీద ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది దాదాపుగా 15-20 సంవత్సరాల క్రితం. ఇది భారతదేశంలో పోలీస్ స్టేషన్లో కస్టోడియల్ డెత్స్ అనేవి రోజువారీ దిన కార్యక్రమాలలో భాగమని, పొద్దున్నే ఏ విధంగా మొహం కడుక్కొని టిఫిన్ చేస్తామో ఇవి కూడా అలాంటివే దినచర్యల్లో భాగమే అని చెప్పింది. అంటే దానికోసం సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చింది. కస్టోడియల్ డెత్లను కానీ, కస్టోడియల్ హెరాస్మెంట్ కానీ, కస్టోడియల్ టార్చర్లను కానీ కట్టేలు చేయడానికి లా కమిషన్ రికమెండేషన్ ఇచ్చినాయి. మానవ హక్కుల కమిషన్లు పెట్టుకున్నాం, మానవ హక్కుల కోర్టులు పెట్టుకున్నాం. ఏంటి ఉపయోగం? ఆచరణలో లేనటువంటి అంశాలు, ఆచరించినటువంటి న్యాయమూర్తుల తీర్పుల్ని తో విచారణ సంస్థలు పనిచేస్తే కంచే చేనివేచే సామెతలాగా పోలీసు వ్యవస్థ ఉంటే, ఇంకా విచారణ సక్రమంగా జరగకపోతే చివరికి బాధితులే విచారణకు సంబంధించిన అంశాలని తీసుకొచ్చేసి పోలీసు వాళ్ళు కూర్చుంటే వాళ్ళ చేతిలో పెట్టాలని పరిస్థితి దాపురిస్తే ఇంకా వాళ్ళకి జీతాలు ఇవ్వటం ఎందుకని? వాళ్ళకి ఉద్యోగాలైన పేరుతో లక్షలాది రూపాయల జీతాలు ఇవ్వటం ఎందుకు? నీకు జీతాలు ఇచ్చేది ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. నువ్వు ప్రజలు కట్టిన పన్నుతో మీకు జీతాలు ఇస్తున్నారు ప్రభుత్వం. కాబట్టి నువ్వు ప్రజలకు ఇచ్చిన జవాబుదారీతనం లేకపోతే, గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పిన విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి చాలా స్పష్టంగా చెప్పారు, అయ్యా నువ్వు ప్రజల సొమ్ము తీసుకున్నావు కాబట్టి ప్రజల జవాబుదారీగా ఉండాలి. నీకు లేదు నాకు రాజకీయాలే కావాలంటే
కాకి డ్రెస్ వదిలేసి కథ డ్రెస్ వేసుకోమని చెప్పింది. రైట్. కాబట్టి అటువంటి పరిస్థితి న్యాయస్థానాలు కూడా ప్రస్తావించే పరిస్థితి గత 5 సంవత్సరాల పాలనలో తీసుకొచ్చారు. చివరికి డీజీ ఎక్కడైనా భారతదేశ చరిత్రలో ఎక్కడైనా చూసామండి? సిబిఐ వెళ్ళి ఆ న్యాయస్థానంలో ఈ రాష్ట్ర పోలీసులు సహకరించలేదని గోడు చెప్పుకునే సంఘటన ఎక్కడైనా చూసామా? చివరికి డీజీపీ వెళ్ళిపోయి అరే బాబు నీకు చట్టాలు కూడా తెలియవు, నువ్వేం డీజీపీరా బాబు, సెక్షన్ చదవమని హైకోర్టులో చదివించారు కదా. పోలీసు వ్యవస్థని ఎంత నిర్వీర్యం చేయాలో గత 5 సంవత్సరాల కాలంలో అంత నిర్వీర్యం చేశారు. రైట్. ఈ రోజున గాడిలో పెట్టాలి. 7 నెలలు అయిపోయింది. ఇంకా గాడిలో పెట్టి అన్ని అవినీతి ఆరోపణలు కానీ లేకుంటే వివిధ సంబంధించిన జత్వానీ కేసా లేకపోతే రఘురామకృష్ణ గారు లాంటి దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన కేసుల విషయంలో కూడా నిర్లిప్తత వహిస్తే చట్టాల మీద పోలీసు వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోద్ది. నమ్మకం పోతే ప్రజలు చట్టాలను చేతుల్లోకి తీసుకుంటారు. రైట్. వేణుగోపాల్ గారు ముప్పుగా ఏర్పడుతుందనే విషయాన్ని మనం గమనించాలి మేడం గారు. రైట్. వేణుగోపాల్ గారు చివరిగా ఇక్కడ ఒక్క విషయం అంటే 2 విషయాల గురించి చెప్పాలి. ఒకటి మిత్రులు చెప్పినట్టు, గౌతమ్ గారు, సుబ్బారావు గారు చెప్పినట్టు అలసత్వం ఉందా అంటే నేను దాంట్లో ఎక్కివించను, కానీ ఇక్కడ 2 విషయాల గురించి చెప్పాలి దానికంటే ముందు. ఒకటి ఏంటంటే గత 5 సంవత్సరాల్లో ఏదైతే వైఎస్ జగన్ హయాంలో వ్యవస్థను నిర్వీర్యం చేసి అసలు చట్టం, పోలీస్ వ్యవస్థ అవ్వచ్చు లేకపోతే న్యాయ వ్యవస్థను అన్నిటిని నిర్వీర్యం చేసి పరిపాలన చేసిన ఈ రాక్షసు నుంచి ప్రజలు స్వాతంత్రం కోరుకున్నారు. ప్రజలు మళ్ళీ సుభిక్షమైన పాలన కోరుకున్నారు. కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చినారు. ఫస్ట్ పాయింట్. దాంట్లో భాగంగానే ఈ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, నారా లోకేష్ గారు ఏంటంటే ఎవరైతే వ్యవస్థను నిర్వీర్యం చేసి గత 5 సంవత్సరాల్లో చట్టాలని చేతిలోకి తీసుకుని వాళ్ళ చేతిలో పెట్టుకున్న నాయకుల కనుసనల్లో పనిచేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే దానికంటే ముందు ఇంపార్టెంట్ ఏంటంటే రాష్ట్రం ఈ రోజు లోటు బడ్జెట్ లో ఉంది. రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా తయారైందంటే నెల జీతాలు ఏనైన పరిస్థితి ఈ రోజు. అలాగే మనం ఏదైతే సంక్షేమ పథకాలు ప్రారంభం చేసామో అవి ప్రజలకు అందజేయాలంటే మనకు ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, రాష్ట్రం అభివృద్ధి జరగాలి, రాష్ట్రంలో మళ్ళీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ రావాలి, రాష్ట్రంలో మళ్ళీ ఈ రోజు ప్రజలు స్వేచ్ఛగా బయట తిరగాలన్న ఉద్దేశంతో వాటి మీద ప్రయారిటీ బేసిస్ లో వాటి మీద పని చేస్తున్నారు. గత 6-7 నెలలుగా వాటి మీద చర్చ జరుగుతుంది, దాటి మీద పని చేశారు. దానిలో భాగంగానే మనం చూస్తున్నాం చాలా ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రానికి వచ్చాయి. ఈ రోజు రాష్ట్రానికి కావాల్సిన నిధులు సమకూరం జరుగుతుంది, పోలవరం ప్రాజెక్టు జరుగుతుంది, అలాగే అమరావతి డెవలప్మెంట్ అన్నిటి మీద కూడా బాబు గారు ఫోకస్ చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. అది ఒక పక్క జరుగుతున్నా ఇప్పుడు ఇంకొక పని ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి కూటమి ప్రభుత్వంలో ఉన్న అందరి కార్యకర్తల్లో ఈ రోజు రెడ్ బుక్ మీద చాలా విపరీతమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే నారా లోకేష్ గారు మొన్న అమెరికాకు వచ్చినప్పుడు నేను కూడా అదే మీటింగ్ లో ఉన్నాను. వెనిగల రాము గారు, లేకపోతే మా యార్లగడ్డ గారు, లేకపోతే కాకర్ల గారు అందరూ ఉన్నారు. ఆ మీటింగ్ లో నేను కూడా ఉన్నాను. ఆ రోజు ఏం చెప్పానంటే రెడ్ బుక్ లోనే 3-4 పేజీలు ఓపెన్ చేస్తున్నాం దగ్గరలోనే, ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఈ రోజు రెడ్ బుక్ లో ఎవరైతే ఉన్నారో, ఎవడైతే చట్ట వ్యతిరేక పనులు చేశాడో, ఎవడైతే గత 5 సంవత్సరాల్లో వ్యవస్థలు నిర్వీర్యం చేసి రాజకీయ పార్టీలకు తొత్తులుగా పనిచేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, వాళ్ళని ఖచ్చితంగా సరెండర్ చేస్తామని చెప్పి ఏదైతే మాకు హామీ ఇచ్చినాడో దాని పరంగా మూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది. ఎందుకంటే కార్యకర్తలు ఈ రోజు నమ్మకం రావాలి, ప్రజలు ఈ రోజు శాంతి భద్రతలు ఎంత కోరుకుంటున్నారో, అలాగే గత 5 సంవత్సరాలు ఎంతమంది ఈ రోజు ఆ అధికారం వల్ల లేకపోతే ఆ దరిద్రమైన పాలన వల్ల ఇబ్బందులు పడినారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఈ రోజు భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ భరోసా కల్పించాలంటే ఖచ్చితంగా అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మనము త్రిపుల్ గారి కేసులో చూస్తున్నాం. త్రిపుల్ గారి కేసులో ఉన్న ఈ సునీల్ కుమార్ అవ్వచ్చు, లేకపోతే ఆంజనేయులు గారు అవ్వచ్చు, లేకపోతే డాక్టర్ ప్రభావతి అవ్వచ్చు, వీళ్ళంతా ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి మేము కోరుకుంటున్నాం. అలాంటి వాళ్ళని సస్పెండ్ చేసి ఈ రోజు చట్టాలని ఎవరైతే నిర్వీర్యం చేసి రాజకీయ తొత్తులుగా పనిచేశారు అలాంటి అధికారులను ఈ రోజు మనం కట్టడి చెయ్యకపోతే రాబోయే రోజుల్లో మనకి రాష్ట్రంలో మనము ప్రజలకి స్వేచ్ఛ కల్పించిన వాళ్ళకి కాదని చెప్పి కూడా నేను నమ్ముతున్నా. కాకపోతే ఇక్కడ మనం ఒక్క విషయం ఆలోచించాలి ఏంటంటే గత 5 సంవత్సరాల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఇలాంటి చర్యలకు పాల్పడి కుట్ర రాజకీయాలు చేసి, లేకపోతే వ్యవస్థలు నిర్వీర్యం చేసి, లేకపోతే అధికారులని ట్రాన్స్ఫర్ చేసి ఎవడైతే మన మాటిని లేదో అలాంటి అభియోగాలు చేశారు కదా. అలాంటి చర్యలే మళ్ళీ ఈ రోజు మనము చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారేమో, ప్రజలు మళ్ళీ ఎక్కడ తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది, కుట్ర రాజకీయాలు చేస్తుంది అన్న ఒక ఒపీనియన్ ప్రజల్లోకి వెళ్ళకూడదన్న ఉద్దేశంతో కుట్ర రాజకీయాలు చేయకుండా చట్టపరంగా ఎవడైతే గత 5 సంవత్సరాల్లో ఇలాంటి పనులు చేశాడో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబడుతుందని చెప్పి మా లోకేష్ గారు చెప్తున్నారు. అలాగే
Right. అంటే కూటమి ప్రభుత్వంలో అందరు నాయకులు చెప్తున్నారు కాబట్టి ఇంకా కొద్ది రోజుల సమయం పడుతుంది, దానిలో డౌట్ లేదు. పట్టినా కూడా ఖచ్చితంగా ఈ దరిద్రమైన నాయకులు లేదా దరిద్రమైన ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంత వీలైతే అంత తొందరగా ప్రక్షాళన చేసి అటు కూటమి ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రజలు కావచ్చు, లేకపోతే ఇలాంటి చర్యలకు పాల్పడిన అధికారులు అందరి మీద యాక్షన్ తీసుకుంటారని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. రైట్. గౌతమ్ గారు, చివరిగా మీరేమంటారు ట్రిపుల్ కేసుకు సంబంధించి? ట్రిపుల్ ఆర్ గారి ఎస్పెషల్లీ రఘురామకృష్ణరాజు గారి కేసు విషయం వచ్చేటప్పటికి ఇందులో ఖచ్చితంగా సునీల్ కుమార్ ని బాధ్యుని చేయాల్సిన అవసరం ఉంది, ఆయన్ని వెంటనే సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆయన మీద ఇప్పుడు జరుగుతున్న విచారణ అంటే ట్వీట్ పెట్టాడని మాత్రమే. రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ ఎందుకు చేశారు, ఏ కారణానికి సుమోటోగా మీరు ఆ కేసు తీసుకోవాల్సి వచ్చింది, ఆయన అరెస్ట్ చేసిన విధానంలో మీరు పాటించిన ఇది అన్ని ఏమున్నాయి, ఆ తర్వాత కస్టోడియల్ టార్చర్ లో మీ పాత్ర ఏమిటి అనే దాని మీద ఆయన్ని ఖచ్చితంగా విచారణ చేయాలి. ఈ పార్టీకే 2 సార్లు ఆయన్ని విచారణ చేసి ఉండాల్సింది. విజయ్ పాల్ అరెస్టు, తులసిబాబు అరెస్టుతో సరిపెడదామని చూస్తున్నట్టుగా వ్యవహారం కనిపిస్తా ఉంది. ఆయన్ని బాధ్యుని చేయాలి, పిఎస్ఆర్ ఆంజనేయుల్ని బాధ్యుని చేయాల్సిన అవసరం ఉంది. ముందు అర్జెంట్ గా సునీల్ కుమార్ ని సస్పెండ్ చేయాలి. ఇంట్లో కూర్చొని శాలరీ తీసుకుంటున్నాడు ఆయన, గత 7 నెలలుగా ఇంట్లో కూర్చొని శాలరీ తీసుకుంటున్నాడు. ఆ విషయాన్ని ముందుగా ఆలోచించి సస్పెండ్ చేస్తారా, ఆయన విచారణ చేస్తారా, ఆయన మీద ఉన్న ఇవి కాదు ఇంకా చాలా ఉన్నాయి. సిఐడిలో అన్ని విషయాల్ని బయటకు తీసి ఆయన చేసిన తప్పులు ఏదైనా ఉంటే ఖచ్చితంగా కఠినంగా శిక్ష పడేటట్టుగా చేయాల్సిన అవసరం ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద ఉంది. దాన్ని మేము అందరం కోరుకుంటున్నాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాల్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ముప్పాళ్ళ సుబ్బారావు గారు డిబేట్ లో పాల్గొన్నందుకు.